హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రబడీ చేద్దాం. ఓన్లీ పాలతోనే. పాలు 3 ప్యాకెట్ల పాలు తీసుకున్నా, చక్కెర తీసుకున్నా, కాజు, బాదం, పిస్తా, ఇలాచీలు. పాలు 3 ప్యాకెట్లు తీసుకున్నా, కాజు 10, బాదం 10, పిస్తా 10, ఇవి ఇలాచీలు 5. గ్యాస్ ఆన్ చేసుకొని మందం ఉండాలి కళాయి. ఇప్పుడు పాలు కట్ చేసుకుందాం. పాలల్లో మాత్రం అసలు నీళ్ళు పోయొద్దు. అసలే నీళ్ళు వద్దు పాలల్లో. నేను 3 పాల ప్యాకెట్లు పోస్తున్నా. 3 పాల ప్యాకెట్లు 2 పాల ప్యాకెట్లు కావాలి. అప్పటి వరకు మసలాలే. పాలు కొద్దిసేపు మాత్రం హైలో పెట్టుకొని మసల పెట్టుకొని తర్వాత మీడియం పెట్టుకోవాలి. పాల గ్యాసు చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 పాల ప్యాకెట్లు పోసుకున్నా. ఇప్పుడైతే మా గ్యాస్ అయితే ఆన్లోనే ఉంది. బాగా హీట్ ఎక్కాలి. పాలు హీట్ ఎక్కినాక తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కాజు, బాదం, పిస్తా, ఇలాచి ఈ 4 కలిపి నేను మిక్సీకి వేసుకుంటా. ఆ లోపల పాలు మసులుతాయి. ఇవి కొంచెం పౌడర్ కావడానికి కోసం నేను కొంచెమే ఇంతే నేను చక్కెర మిక్సీలో వేస్తున్నా. బాగా స్మూత్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టడం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పౌడర్ చూడండి మెత్తగా అయింది. ఇట్లా అయితే పాలల్లో మొత్తం మిక్స్ అవుతుంది. బరుసుగా పట్టుకుంటే పండ్లకు తాకుతుంది, మంచిగా అనిపించదు. ఇది మాత్రం పేస్ట్ మాత్రం మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి. వేరే దాంట్లో వేస్తున్నా. ఎంత మెత్తగా అయింది చూడండి. అన్నీ మిక్స్ చేస్తే ఇంత పౌడర్ వచ్చింది. పాలు మధ్యలో కలుపుకోవాలండి, మాడొద్దు. కొద్దిసేపు మాత్రం హైలో పెట్టుకొని మసల పెట్టుకోవాలి పాలు. తర్వాత మీడియం పెట్టుకోవాలి పాలు. ఈ పాలల్లో మిగడ వస్తుంది, అది మాత్రం తీసేయద్దు, దాంతోనే టేస్టు. ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు బాగా మసలినాయి. ఇప్పుడు ఇట్లా మీగడ వస్తుంది పైకి అట్టు కట్టినట్టు, అది ఇట్లా సైడ్కి అనుకోవాలి. దానివల్లనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గ్యాసు కొంచెం సిమ్లో పెట్టుకొని మసల పెట్టుకోవాలి. నేను ఇదంతా సైడ్కి అనుకున్నా, అది మాత్రం తీసేయద్దు మీగడ. చూడండి పాలు ఆల్రెడీ సగం 3 ప్యాకెట్లకు
సగం ప్యాకెట్స్ ఇనిగిపోయినాయి. ఇంకొక కొద్దిసేపు అయితే కొంచెం సేపు అయినాక చక్కెర వేయాలి. ఒక 10 నిమిషాలు అయినాక చక్కెర ఇలా వేయాలి. పాలు మసిలినాయి. నేను ఇప్పుడు చక్కెర యాడ్ చేస్తున్నా. చక్కెర మొత్తం వేసేసిన. చక్కెర వేసిన కాబట్టి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. పాలు చూడండి చిక్కగా అయినాయి. ఇంకా 15 నిమిషాల వరకు ఇట్లనే మసలాలి. ఇప్పుడు ఇంకొక 15 నిమిషాలు అయింది. చాలా వరకు పాలు దగ్గరగా అయినాయి. నేను ఈ పౌడరు వేస్తున్నా. ఇది ఇట్లా అనుకుంటే వేయాలి, లేకుంటే గడ్డలు కడుతుంది. నేను మొత్తం యాడ్ చేసిన. పాలల్లో కాజు బాదం పౌడర్ మొత్తం వేసిన. అది కొంచెం సేపు ఉడకాలి. మొత్తం ఇలాచి పౌడరు, కాజు, బాదం అన్నీ వేసిన. ఇలా బాదంకి ఇట్లా పౌడర్ మనం ఏమైతే పట్టుకున్నామో అవన్నీ వేసిన. కింద అడుగంటినే కూడా ఇళ్ళకు వచ్చేస్తుంది. ఇట్లా అంటే పాలు అడుగంటింది కూడా వస్తుంది. మాడు వాసన అసలే రాదు. టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేను సైడ్కి పెట్టుకున్నది మొత్తం ఇందులోకు అనుకుంటున్నా. ఇట్లనే మొత్తం కొంచెం పక్కడితో ఇది పట్టుకోవాలి. పట్టుకొని ఇగో ఇలా అనుకోవాలి. చూడండి మొత్తం ఇట్లా అనుకోవాలి. పాలలకు ఇది మెయిన్ టేస్ట్ బాగుంటుంది. రబ్డీ రెడీ అయిందండి. నేను మసాలా పెట్టిన ఇంతసేపు బాదం పౌడర్ మొత్తం వేసిన కాంచి ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే గడ్డలు కడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. రబ్డీ రెడీ అయింది. ఇది ఇంకా చల్లగా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఇంకా చిక్కబడుతుంది. Diciendo que soy mala, porque no me aguanto gramo de